ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈ రోజంతా నీ రెక్కల చాటును కాచి కాపాడు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా నీ కంచెలో మమ్మల్ని ఉంచావు. నీకే వందనాలయ్యా. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి మిస్టేక్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే మేము చేసిన ప్రతి తప్పిదాన్ని నీవే క్షమించమని అడుగుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీవే మా లోనికి వచ్చి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థనలో మా మిస్టేక్స్ మేము ఒప్పుకునేలా సహాయం చేయమని అడుగుతున్నాం. మా తండ్రి, ఈరోజు మేము మాట్లాడిన ప్రతి మాటలో ఏదేమైనా దోషమున్నా ప్రభా దాన్ని నీవే తొలగించమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధపరచమని అడుగుతున్నాం ప్రభా. దేవా, ఈరోజు తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ మా రాకపోకలు ఎంత సహాయం చేసావయ్యా. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి ప్రభు ఏ చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా ప్రభు నీ కంచె యోబుకి ఇచ్చిన కంచె మాకు ఉంచావు. నీకే వందనాలయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి లేకపోతే సహోదరుడి జీవితంలో జరిగించిన కార్యం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా. వారి జీవితంలో ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలయ్యా. దేవా, సంవత్సరం అంతా నీ వెర్రి రెక్కల చోటని కాచి కాపాడు ప్రభా. సంవత్సరం అంతంలోకి వచ్చాం, ఆఖరిలోకి వచ్చాం ప్రభా. దేవా, క్రొత్త సంవత్సరంలోకి మేము అడుగు పెడుతుండగా 2026 ఎవరెవరికైతే ప్రభా వారి జీవితంలో బంధకాలతో బాధపడ్డారు ప్రతి ఒక్కరికి విడుదల దయచేస్తున్నామయ్యా తండ్రి. విడుదల ప్రకటిస్తున్నామయ్యా యేసునామంలో. వారికి ఎటువంటి రకమైన చీకటి శక్తుల ప్రభావాలు, చేతపడి శక్తుల ప్రభావాలు ఏది కూడా వారిని అంటకుండా నీవి కాచి కాపాడమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే ప్రభా వారి జీవితంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరులు ఎవరైతే ఉన్నారో, రిటర్న్ ఇంటర్వ్యూకి ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ నాకు జాబ్ ఆఫర్ వచ్చింది కానీ ఆఫర్ లెటర్ రాలేదు, సహాయం చేసేలాగా ప్రేయర్ చేయండి అని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం దేవా. వారికి మంచిగా ఆఫర్ లెటర్ నీ చిత్తానుసారంగా వచ్చేలా సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో ప్రతి ఒక్కరికి మంచిగా రిజల్ట్స్ వచ్చేలా సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇదిగో ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా బాధపడుతున్నారో దేవా, ఈ 2025 ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లంకి చెక్ మెట్ పెట్టేలా సహాయం చేయండి. 2026 వారి జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉండకుండా ప్రతి దాన్ని సమృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా దేవా. ఎటువంటి కొదువు ఉండకూడదయ్యా. రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే అడుగుతున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్ చేయమని అడిగిన ప్రతి ఒక్కరి జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది ఉండకుండా సహాయం చేయండి. వారి బంధకాలు విడిపించమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి జీవితంలో నమ్మి విశ్వసించిన వారి జీవితంలో జరుగునిగా కానీ ప్రకటిస్తూ ఈ రాత్రికాలపు సమయంలో పడుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని